హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. హోప్ యూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు తమిళలో చూసినట్టుగానే సో ఇక్కడ నుండి అయితే మైసూర్ అయితే వెళ్ళబోతున్నాం. ఈ ట్రిప్ వచ్చేసి మనం సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ సో ఎక్కడికి వెళ్ళాలంటే కాజీపేట వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు. సో నేను కాజీపేట నుంచి అయితే బుక్ చేసేసిన మైసూర్ స్టేషన్కి డైరెక్ట్. అండ్ మనకి ఇప్పుడు ట్రైన్ వచ్చేసి నాకు తెలిసి 8:50కి ఏమో ఉంది నైట్. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 4 o'clock అయితే అవుతుంది. నేను బయలుదేరుతున్నాను ఇక్కడ నుండి అయితే మా హోమ్ నుండి. ఇంకా హెల్త్ అయితే మాట్లాడుకుందాం. అండ్ మీకు ఈ బ్లాగ్ వచ్చేసి ట్రైన్ జర్నీ బ్లాగ్ అని పెట్టేస్తాను నేను. అదనమాట విషయం. సో ఎంజాయ్ చేయండి బ్లాగ్ని అయితే. సో ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కూడా ఇస్తాను. సో ఫాలో కొట్టేసేయండి. అది ఇంకా వెళ్ళిపోదాం మైసూర్కి. లెట్స్ గో. మా విలేజ్ నుండి అయితే ఫస్ట్ కరీంనగర్ వెళ్తున్నాను బస్లో. అండ్ మాకైతే అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే బస్సులో అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఫైనల్ అయితే చీకటి అయితే అయిపోయింది. నేనైతే బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాను. కరీంనగర్ బస్ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా, ఫుల్ క్రౌడ్ ఉంది అంతా ఈరోజు. ఏంటో మరి చూడాలి ఇంకా. అండ్ వరంగల్ వెళ్ళే బస్ అయితే ఎక్కాను నేను. చూడండి చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు ఇంకో బస్సు వెళ్ళిపోయింది. ఈ బస్సు అయితే ఎక్కి కూర్చున్నాను. ఇంకా సో విన్నర్లో వెళ్ళిపోదాం ఇంకా వరంగల్కి. హనుమకొండ సర్కిల్ అయితే దిగి నేను కాజీపేట రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సో అయితే టైం అయితే లేదు నాకు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా ఆటో ట్రైన్ వస్తుంది బ్రో, ఫాస్ట్గా వెళ్ళండి అంటే ఆటో బ్రో అయితే నేను ఫాస్ట్గా రైల్వే స్టేషన్లో అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు. గైస్ చూడండి, నేనైతే కాజీపేట రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినా. అసలు టైమే లేకుండా ఒక 5 minutes ఉంది ఇప్పుడు ట్రైన్ రావడానికి. వెళ్తున్నా ఫాస్ట్గా. లేట్ అయిపోయింది ఈ బస్సు. సో చూసారు కదా, ఫాస్ట్గా వెళ్ళి ట్రైన్స్ ఎక్కేసేయాలి. ఇంకో 5 minutesలో వచ్చేస్తుంది. సో 9 అయింది, 9:05 అవుతుంది మన ట్రైన్. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం మనం అక్కడికి. ట్రైన్ ఎక్కేసి ట్రైన్లో కలుసుకుందాం మళ్ళీ. సో ఆటో డ్రైవర్ బ్రో అయితే నన్ను ఫాస్ట్గా తీసుకొచ్చాడు అనమాట అక్కడ నుండి దిగాక. సో అది ఇంకా నేను కలుసుకుందాం మళ్ళీ. స్టేషన్ లోపలికైతే చాలా ఫాస్ట్గా వచ్చాను. అండ్ ఒక 5 minutes ఉందంట, ఏం కాలేదు. సో ఇక్కడ వేరే ట్రైన్ పాసింగ్ ఉండడం వల్ల సో ట్రైన్ అయితే ఒక 5 to 10 minutes డిలే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మన ట్రైన్ వస్తుంది, ఎక్కేద్దాం. అది కాదులేండి, అది వేరేది. సో గుంటూరు ఎక్స్ప్రెస్ అది. అండ్ అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం. ఇంకా ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి, ఫుల్ లైటింగ్ వస్తుంది చూసారు కదా ఇదనమాట. సో 12976 మైసూర్ ఎక్స్ప్రెస్ అనమాట. నైట్ కాజీపేటలో సో 9:30కి అయితే ఉంటుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ 4కి అయితే దించేస్తుంది. ఎక్కేద్దాం మనం. ట్రైన్ అయితే ఎక్కేస్తుంది చూడండి, చూస్తున్నారు కదా. అండ్ ఇంకా తెలిసి పడుకోవడమే. సో రేపు మార్నింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే. మార్నింగ్ అట్లా 7:30 clock అలా మార్నింగ్ లేసేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా, బ్రిడ్జ్ చేసుకొని అయితే. సో సీట్లో కూర్చొని చాలాసేపు బోర్ అయితే కొట్టేసింది. అండ్ అలా సైడ్కి వచ్చి అయితే రికార్డ్ చేయడానికి వచ్చాను. మంచిగా వ్యూస్ ఉన్నాయి మార్నింగ్ టైంలో కాబట్టి. కొంచెం చలి కూడా పెడుతున్నాను అనుకోండి. అలా ప్రశాంతంగా ఉంది చూడండి. అండ్ పొలాలు అంతా కోతలు అన్నీ కోసేశారు. మన సైడ్ ఏమో నాట్లు వేస్తున్నారు అక్కడ. అండ్ ఇంకా చాలా బాగుంది. ఇలా టైం స్పెండ్ చేశాను ఇక్కడైతే కాసేపు అయితే. చూస్తున్నారు కదా, హెయిర్ అయితే అటు ఇటు వెళ్ళిపోతుంది, అంతా చెడిపోతుంది అంతా చూడండి. సెట్ చేస్తూనే ఉన్నాను అక్కడ ఉన్నంతసేపు. అండ్ అలా టైం పాస్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ నిలబడి కాసేపు వరకు అయితే. సూపర్ ఉంది ఇక్కడ రైడ్ అయితే. అండ్ ట్రైన్ జర్నీ మీరు ఖచ్చితంగా ట్రైన్ జర్నీస్ అయితే చేయండి, చాలా బాగుంటాయి. అలా కాసేపు టైం అయ్యాక చూడండి, ఇక్కడ వీళ్ళేంటో హార్మోనియం అది అంటారు కదా, సో దాన్ని పట్టుకుని అదేదో పాట పాడుతున్నారు. అదైతే అర్థం కాలేదు, బట్ అయితే రికార్డ్ చేస్తున్న వీడియో అయితే ఏంటో వాడుతున్నారు. సో అట్లా వాడేసి సో డబ్బులు అడుగుతున్నారు అన్నమాట. సో ఇక్కడ సీట్ కల్లా వెళ్ళి అలా కొట్టేసుకుంటూ చాలామంది ఉంటారులేండి ఇలా కొంచెం దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అయితే. మామూలుగా పుడుతూనే ఉన్నాడు అదేంటో మరి. నేనైతే ఇప్పుడే చూస్తున్నాను, చాలా రోజులు అయిపోయింది హార్మోనియం చూడక. అసలు సౌండ్ బాగుస్తారులేండి. ఇప్పుడు ఈ మన వాటిలలో యూజ్ చేస్తారు, ఇవి భాగవతంలో అంటారు కదా, వాటిలలో ఎక్కువ యూజ్ చేస్తారు వీటిని చూడండి. ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే 9 అవుతుంది టైం అయితే. అలా సైడ్ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. మొత్తం ప్లేన్ లైట్ కనిపిస్తుంది సైడ్ అయితే. బాగుంది ఇక్కడ ఏరియా కూడా. తీసేసుకున్నాను నేను చూడండి. సో ఇడ్లీ అండ్ వడ ఇది తీసుకున్నాను. అండ్ తినేద్దాం, టేస్ట్ ఎట్లుందో చూస్తాం. తినేద్దాం. అలా టేస్ట్ అయితే బాగానే ఉంది. 50 rupees తీసుకున్నాను ఇక్కడ బయట. అది ధర్మవరం స్టేషన్లో. ఒక 5 minutes అయితే ఇక్కడ ఆపారు. తినేద్దాం అయితే తర్వాత కాస్తాం. టిఫిన్ అయితే తినేసిన, చాలా బాగుంది టిఫిన్ అయితే. ఏదో అనుకున్నాను. సో అతను అడిగాను, సో 1/2 an hour ముందే చేసామని చెప్పాడు. అండ్ ఇక్కడైతే
కాసేపు ఉన్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే మనం ఆంధ్ర బార్డర్ అయితే క్రాస్ అయిపోతుంది. సో కర్ణాటక అయితే ఎంటర్ అయిపోతుంది. సో 3 o'clock మధ్యాహ్నం 3 o'clock వరకు అయితే మనం అయితే స్టేషన్లో దిగుకుంటాం, మైసూర్ స్టేషన్లో. నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో తెలియదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. చూపిస్తాను ఒకసారి బయట చూడండి. లొకేషన్ అదిరిపోయింది అనుకోండి. ఇక్కడ బాగుంది, ఇట్లా మౌంటైన్స్ తోటి చాలా బాగుంది అసలు. ఫుల్ విండో వస్తుంది, అందుకే ఇక్కడ నుంచో షూట్ చేస్తున్నా. వెళ్తుంటే మనకైతే విండ్ మిల్స్ అయితే కనబడ్డాయి చూడండి. చూస్తున్నారు కదా. సో నేను గ్లాస్ క్లోజ్ చేస్తున్నాను, చాలా వస్తుంది గ్లాస్ క్లోజ్ చేశాను. బాగున్నాయి ఇక్కడ మౌంటైన్స్ చాలా బాగుంది. బార్డర్ అయితే క్రాస్ అయిపోయాం. వెల్కమ్ టు కర్ణాటక. చూస్తున్నారు కదా, కర్ణాటక స్టేట్. అండ్ అయితే ఎంటర్ అయిపోయాం. జస్ట్ ఒక 2 minutes అయితే అవుతుంది బార్డర్ క్రాస్ అయిపోయి. ఓవరాల్లో ఇలా అవుతుంది సైడ్స్కి. ఇంకా అప్పటి నుంచి చూస్తున్నాం ఇంట్లో ఎండిపోయి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అంత ఏరియా అంతా. అదేంటో మరి బట్ ఆంధ్ర అడ్జస్ట్ చేస్తుంటే అయితే చాలా బాగుంటుంది. మౌంటైన్స్తో పాటు అదిరిపోయి ఉంటాయి. బాగుంది ఇక్కడ నుండి అయితే వ్యూ కూడా. ఇంకా వెళ్తూనే ఉంటాం. ఘాట్ సెక్షన్ అవుతుంది కదా, పైకి వెళ్తుంది ట్రైన్ అయితే. బాగుంది ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ మొత్తం కూలి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక చోట అయితే ఆపాడు మనకు ట్రైను. వేరే పాసింగ్ ఉంది అనుకుంటా, అందుకే ఇక్కడ ఆపాడు. కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ, బాగానే ఉంది ఇక్కడ. అండ్ ఫైనలీ మనం అయితే బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. ఇది బెంగళూరు క్యాంట్ స్టేషన్. అండ్ బెంగళూరు కేఎస్ఆర్ స్టేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆపుతాడు, మనకు అక్కడ కూడా ఆపుతాడు. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక 3 hours పడుతుంది. మనం అయితే ఇప్పుడు కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం చూడండి. స్టేషన్ అయితే ఓవరాల్గా ఉంది, ఖాళీగా ఉంది, పెద్ద రష్ ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి మనకు ఓవరాల్గా 3.5 hours అట్లా పట్టవచ్చు. 3.5 hours కాదు, 3 hours అట్లా పడుతుంది వెళ్ళడానికి మైసూర్. ఇక్కడ అంతా ఖాళీ అయిపోయింది కదా, వేరే వాళ్ళు వస్తారు. ఇక్కడ చాలామంది దిగుతారు బెంగళూరులో. అది ట్రైన్ అంతా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది బెంగళూరులోనే. అండ్ మాకు ఇంకొక 1.5 hourలో మైసూర్ అయితే రీచ్ అయిపోతాను నేనైతే. సో అంత కామర్స్గా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు ఇంకా. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 అయితే అవుతుంది. మనం ఒక 1.5 hourలో అంటే 3:30 లోపు అయితే మైసూర్ స్టేషన్ అయితే రీచ్ అయిపోతాం. ఇంకా అది ఇంకా చూస్తున్నాను, చాలాసేపు అయింది కదా, కొంచెం హెడ్ఏక్ లాగా అనిపిస్తుంది. ఫాస్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక వెళ్ళిపోయి దిగేసి వెళ్దాం. మోస్ట్లీ మనకు చూస్తే ఎక్కడ చూసినా మనకు కొబ్బరి తోటలు కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువ కొబ్బరి ఫార్మింగ్ చేస్తారనమాట. కర్ణాటకలో అండ్ కేరళ, తమిళనాడులో చూడండి. చూస్తున్నారు కదా, అంత కొబ్బరి తోటలు మొత్తం అవే ఉంటాయి చూడండి. బయటకు అందిద్దామంటే ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ వెదర్ ఎంత బాగుందో, అదిరిపోయింది ఇక్కడ లొకేషన్. ప్రశాంతంగా ఉంటుంది కొబ్బరి చెట్ల దగ్గర మనకైతే. సూపర్ సూపర్ నైస్. ఒకసారి స్పీడే చూడండి ఎంత కొడుతున్నాడు. సో 100+ కొడుతున్నాడు. సో ఇప్పటిదాకా ఒక 110 కొట్టుండే స్పీడు చూడండి. మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడైతే. చూసారు కదా, 3:27 కానీ చూపిస్తుంది టైం. ఆ టైంకి రీచ్ అయిపోతాం. ఫైనలీ మైసూర్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను. అండ్ నేనైతే ఇప్పుడు హోటల్లో వెళ్తున్నాను. హోటల్కి అయితే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం డే 1లో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. చూస్తున్నారు కదా, ఐ లవ్ మోసిర్ అని చెప్పేసింది బోర్డు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట రైల్వే స్టేషన్ది. అండ్ ఇక్కడ నుంచి మనమైతే సో బయటకి ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ హోటల్కి దగ్గరికి అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. అలానే కొడుతుంది చూడాలి, ఇంకా టైం పడుతుందని చెప్పేసి. ఇందులో హోటల్ అయితే ఒక 5 minutes అయితే ఉంటుంది. వెళ్ళిపోదాం హోటల్కి అయితే. గాయస్ బైక్ అయితే రెండుకి తీసేసుకుని చూడండి, హెల్మెట్ పెట్టుకున్నాను కదా, ఇది మన బైక్. సో ఇక్కడ మీకు రైల్వే స్టేషన్ ముంగట్టు ఉంటుంది. బైక్ అయితే రెండుకి తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే హోటల్కి అయితే స్టార్ట్ కాబోతున్నాను. సార్ మీకు రైల్వే స్టేషన్ ముంగటే ఉంటుంది, మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. సో పార్కింగ్ దగ్గర ఉంటుంది అదనమాట. మీరు బైక్ అయితే రెంట్కి తీసుకోవచ్చు. సో ఇది యాక్టివా 6G అనమాట. తీసుకున్నాను, నేను వెళ్తున్నాను అక్కడికి. రైల్వే స్టేషన్ దానికి అపోజిట్లోనే మనకు బైక్ రెంటల్స్ అయితే ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ మాట్లాడేసుకొని బైక్ అయితే రెంట్కి అయితే తీసుకోవచ్చు అనమాట. సో అది ఇంకా మనం అయితే హోటల్కి అయితే వెళ్ళిపోదాం.